నమస్కారము. శ్రీమద్ భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 15వ అధ్యాయము. శ్రీకృష్ణుని వియోగం వలన పాండవులు కలసి చెందుట, పరీక్షిత్తును రాజ్యాభిషక్తుని గావించి స్వర్గమునకు వెడలుట. 15వ శ్లోకము. యో భీష్మకర్ణ గురుశల్య శమూష్వదభ్రరాజన్యవర్యరథమండలమండితాసు అగ్రే చరో మమ విభోరతయూతపానాం ఆయుర్మనాంసి చదృశా సహవోజ ఆర్చేత్. సోదరా, కౌరవసేన భీష్ముడు, కర్ణుడు, ద్రోణుడు, శల్యుడు మొదలగు మహారాజుల యొక్క క్షత్రియ వీరుల రథములతో నిండియుండెను. నాకు ముందు భాగమున పార్థసారథిగా రథము యొక్క నొగలపై కూర్చుండి శ్రీకృష్ణ ప్రభువు ఆ సేనల ముందు నిలిచి తన చూపులతోనే మహారథులైన ఆ సేనా నాయకుల యొక్క ఆయువులను అనగా ప్రాణములను, మనోబలములను, ఉత్సాహములను, శారీరక బలములను, అస్త్ర కౌశలములను, తేజస్సులను లాగివేశను. ఈ విధముగా ఆ అపార సేనను శ్రీకృష్ణుని మహత్వము వలన మనము జయింపగలిగితిమి. 16వ శ్లోకము. యద్దోషమా ప్రణిహితం గురు భీష్మకర్ణ సప్తుత్రి కర్తశలసైందవ బాహ్లికాత్యై అస్త్రాణ్యమోఘ మహిమాని నిరూపితాని నోపస్పృశృ హరిదాసమివాసురాణి. శ్రీకృష్ణ ప్రభు యొక్క బాహుఛాయను ఆశ్రయించడం చేత నేను సురక్షితముగా యుంటిని. ద్రోణాచార్యుడు, భీష్ముడు, కర్ణుడు, భూరిశ్రవుడు, సుశర్మ, శల్యుడు, జయదద్రుడు అనగా సైంధవుడు, బాహ్లికుడు మొదలగు వీరులు నాపై పెక్కు అస్త్రములను కురిపించేరి. అవి తిరుగులేని మహిమ కలిగినవి. కానీ హిరణ్యకశిపుని సైనికుల అస్త్ర శస్త్రములు ప్రహ్లాదుని స్పృశించినట్లు ఆ మహాయోధుల శస్త్రాస్త్రములు నన్ను ఏమీను చెయ్యలేకపోయినవి. ధన్యవాదములు.